నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్రహ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాస్తం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈ శంకరాచార్యుల వారి యొక్క విరచిత నిర్వాణ దశకం ఈరోజు పఠిస్తానండి. శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. నమస్తస్మై భగవతే శంకరాచార్య రూపిణే. ఏన వేదాంత వేద్యేయు ఉద్ధృత వేద సాగరా. దశ శ్లోకీ న భూమిర్న తోయం న తేజో న వాయు న కన్నేంద్రియం వా న తేషాం సమూహ. అనైకాంతికత్వాత్ సుషుప్తేక సిద్ధః తదేకో వసిష్ఠః శివః కేవలోహం. తదేకో వసిష్ఠః శివః కేవలోహం.
నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మ శ్రేయాహం మమ జాసహానా తదేకో వసిష్ఠః శివః కేవలోహం తదేకో వసిష్ఠః శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞాన తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వసిష్ఠః శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసా కాదేర్మతం వా విశిష్టానుభూత్వం విశుద్ధాత్మకత్వాత్ తదేకో వసిష్ఠః శివః కేవలోహం న చోర్ధ్వం న చాధు న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యం న పూర్వాపరాది వివిద్యాపకత్వం దకండైకరూపః తదేకో వసిష్ఠః శివః కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న అశ్వం న దీర్ఘం అరూపం తదా జ్యోతిరాకారకత్వాత్ తదేకో వసిష్ఠః శివః కేవలోహం న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చ త్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధో వికల్పా సహిష్ణుః తదేకో శివః కేవలోహం న జాగ్రం న మే స్వప్నకో వా సుషుప్తిః న విశ్వాన వా తైజసః ప్రాజ్ఞకో వా అవిద్యాత్మకత్వాత్ త్రయాణాం తురీయం తదేకో వసిష్ఠః శివః కేవలోహం అపి వ్యాపకత్వాత్ ఇతత్వా ప్రయోగాత్ స్వతః సిద్ధభావాత్ అనన్యాశ్రయాత్వాత్ జగత్తు చ మే తత్ సమస్తం తదన్యత్ తదేకో వసిష్ఠః శివః కేవలోహం న చైకం తదన్యద్వితీయం కుతః స్యాత్ న వా కేవలత్వం న చ కేవలత్వం న శూన్యం న చ శూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. శంకరాచార్య విరచిత నిర్వాణ దశకం సంపూర్ణం. గురుగాని కార్యక్రమాలను చూడుకుంటున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును, గురుకృపా సిద్ధితోను నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 395వ రోజు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మరి శ్రీకృష్ణ పరమాత్మ అచల పరిపూర్ణుని ఆశ్రయిస్తేనే మీకు జన్మరాహిత్య జీవన విధానం తెలుస్తుంది, లేకపోతే మీరు మాయలో ఎట్లా కొట్టుమిట్టాడుతున్నారో తెలియజేస్తున్న సమయంలో ఇక్కడ నిర్వాణ దశకం, ఇది యూట్యూబ్ లో నిర్వాణ దశకం అని కొడితే మీకు స్పష్టంగా ఇప్పుడు పాడినట్లు కూడా వస్తుందండి.
అని భావం కూడా ఉంటుంది. ఆ భావాన్ని ఇక్కడ ఈ తరగతిలో చర్చించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంత అదృష్టం ఏంటంటే ఇందులో సూచాయిగా శ్రీకృష్ణ పరమాత్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. అంటే నన్ను ఆశ్రయించిన వాడికి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి శ్లోకంలో కూడా ఏమంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నారు. నన్ను ఆశ్రయిస్తే నా మాయను దాటం సులభం అన్నారు. అక్కడ ద్వంద్వం కరెక్ట్ గా 2 రకాలుగా అర్థం చేసుకోవాలి చూడండి. నన్ను ఆశ్రయిస్తే అంటే అచల పరిపూర్ణ గురుమూర్తిని ఆశ్రయిస్తే, నా మాయను దాటుతావు అంటే నేను అనే మాయను దాటేస్తావు, మళ్ళీ అహంకారం నీకు ఉండదు. అహంకారం లేనప్పుడు నువ్వేం ఏమైతావో నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపమే బయలు, నీ నిజ రూపమే పూర్ణము ఎప్పుడు అంటాడు మన అవధూత స్వామి కూడా. దాన్ని ఈ విధంగా ప్రతిపాదన చేసి అసలు అదే మకుటంతో తీసుకుని వచ్చారు జగద్గురు ఆదిశంకర్లు వారు. ముందుగా మకుటం యొక్క అర్థాన్ని వివరిస్తే మిగతాంతా లేనిది అని తెలిసిపోతుంది. మకుటంలో ఉండేది ఉండేట్టుగా సూచన చేసేసారండి. ప్రధాన విషయాన్ని మకుటం అంటారు. ఎప్పుడు కూడా ప్రధాన విషయాన్ని మకుటం అంటే కిరీటం లాంటిది అని. 10 శ్లోకాలకు కూడా కిరీటం లాంటిది ఏది? తదేకో అవశిష్ట శివ కేవలోహం. దాని అర్థం ఏంటంటే తత్ అంటే ఆ పరిపూర్ణము, ఏకహ ఒక్కటే అయినది అయి. నేను చెప్పేదాని కాదు అది ఎట్టుంది, నేను చెప్పేదానికి కాదు. నచికేతునికి యమధర్మరాజు చెప్పింది కూడా ఇదే. అది ఎట్లుంది అంటే అది ఉంది అని చెప్పడం తప్ప దాన్ని మనసుతో గాని మాటతో గాని అది వ్యక్తం చేసేది కాదు అంటాడు. అది ఏది? తత్ అది ఏకో అవశిష్ట, అది ఒక్కటే ఉంది. అవశిష్ట అనే పదం ఏంటి? అవశిష్ట పరిశిష్ట పదం ఇక్కడ అవ అనేది ఉపసర్గ అనమాట. సృష్టి మొత్తాన్ని, సృష్టికి కారణమైన కార్యకారణాలని పూర్తిగా విచారించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అదేనయ్య పరిపూర్ణం. అంటే విచారించిన వాడే నువ్వు, నువ్వే ప్రపంచం. ఈ 2 ద్వంద్వాతీతమే పరిపూర్ణమైన అవశిష్ట శివ. పండిత శివానంద స్వామి కూడా ఈ మాట అంటాడు. అభావం నలిప్యతే పరశివం అంటాడు ఆయన. అంటే ఏదైతే పరిపూర్ణం ఉందో దాన్ని కూడా ఆయన శివాద్వైతి ముందుగా, ఆ తర్వాత పరిపూర్ణ ప్రబోధ ఆయన వంట పట్టించుకున్నారు. కాబట్టి తదేకో అవశిష్ట అంటే ఏదైతే అది మాత్రమే ఉందో, ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు అంటాడు మొదటి మంత్రంలోని సారాంశాన్ని కృష్ణ ప్రభు. అదేంటి అంటే కేవలో అహం, కేవలాత్మనైన నేను అని గురుమూర్తి చెప్పొచ్చు. అదేనమాట మకుటం. కేవలాత్మనైన నేను అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలే నన్ను ఆశ్రయించు అని. మన్మాన భవ మద్భక్త పరిపూర్ణ గురుమూర్తికి భక్తుడు కావాలి అని చెప్పలే. అది ఇక్కడ కేవలో అహం, కేవలాత్మనైనటువంటి నేను మాత్రమే ఉన్నాను, ఏమేమి లేదు అంటే నీ నుంచి మొదలు పెట్టాడు. అంటే మన నుంచి మొదలు పెట్టాడు. నా భూమి పంచభూతాలను స్టార్ట్ చేశారండి. ఆగండి ఆగండి ఆగండి, కొంచెం కిందికి రండి. నా భూమి అన్నిటికీ నకారం అంటే ఇది కాదు ఇది కాదు, పరిపూర్ణం ఇది కాదు అని అండి. పరిపూర్ణం ఇది అని చెప్పేదానికి చెప్పేటోడు ఉంటాడు అనమాట. అందుకని పరిపూర్ణాన్ని చెప్పాలి అంటే ఎటు చెప్పాలి అంటే కార్యకారణాలను మీరింది, ద్వంద్వాతీతమైంది. ద్వంద్వాలు ఎలా ఉన్నాయి? నంబర్ 1 భూమిగా ఉంది. ఇది నుంచి వస్తున్నాడు. నా భూమి, నా తోయం అంటే నీళ్లు. భూమి కాదు, జలము కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు. సరే ఇవన్నీ కావు కాబట్టి ఇవన్నిటితో తయారైన ఇంద్రియాలు ఏమన్నా కాదు. నా ఇంద్రియం నా తేషాం సమూహ. ఈ 5 ఇంద్రియాలలో తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తునైనటువంటి అది కూడా నేను కాదు అంటే పరిపూర్ణం కాదు. సమూహ అంటే సమిష్టి అండి. వేష్టి మీకు తెలుసుకున్నాం కదా, చెట్టు అంటే వేష్టి, తోట అంటే సమిష్టి. తోటలో చెట్టు అంతర్భాగమే. చెట్టు నేను కాదు, తోట నేను కాదు అంటే చెట్టు పరిపూర్ణం కాదు, తోట పరిపూర్ణం కాదు. వ్యష్టి గుర్తు పరిపూర్ణం కాదు, సమిష్టి గుర్తు పరిపూర్ణం కాదు అని అర్థం. మరి ఇంకేదయ్యా పరిపూర్ణం? నెక్స్ట్ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ. పోలిక చెప్తున్నాడండి. ఈ పోలికను 3 రకాలుగా చెప్తారు వాసిష్ఠ రామాయణంలో. అదే
మరి శ్రీధరులు శివరామ దీక్షితులు కూడా అదే చెప్పారు. చూడండి, అండ్ ఐకాంతికత్వాత్, ఈ ఏక అనేకములను మీరినటువంటి ఒకటి ఉందండి. అదేంటినంటే సుషుప్తి ఏక సిద్ధ. సుషుప్తి వంటిదే గాని సుషుప్తి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇక్కడ దీన్నే శ్రీధరులు ఏమంటారంటే సదా సుషుప్త్యవస్థస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్ అంటాడు. ఇది నిర్వాణ ద్వాదశి, ఇది నిర్వాణ దశకం, అది నిర్వాణ ద్వాదశ శ్లోకాలు శ్రీధరులు శివరామ దీక్షితులకు చెప్పిన పరిపూర్ణ ప్రబోధం. అది ఎట్టా ఉందంటే ఆత్మానమఖిలాధారం త్యక్వా హననయాసః సదా సుషుప్త్యవస్థస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్. ఇది దాని మకుటం. అది ఎట్టా ఉంటుందంటే నిద్రపోయి ఉండేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ఉన్నట్టు వాడికి తెలుసా? తెలీదు, అయినా ఉన్నాడు. అయితే సదా సుషుప్తి అవస్థస్తే, ఎప్పుడూ నిద్రపోతున్నవాడు ఎప్పుడు ఉన్నట్టే లెక్క. ఎరుకలో అదే విధంగా పలుకు భావన లేకుండా ఎప్పుడు అంతటా ఉంది అని ఊరికే ఊహా ప్రమాణంగా చెప్పాడు సదా సుషుప్తి అవస్థ అని. అంటే ఎప్పుడు జాగ్రత్తలో ఉన్నట్టే, ఎరుకలో ఉన్నట్టే. ఓకే, దాన్ని ఏమంటున్నారంటే వెలుగులకే వెలుగు అని ఇంకొక రకంగా చెప్తారు. జ్యోతిషామపి తజ్జ్యోతి, సూర్య చంద్రులకు వెలుగునిస్తా ఉండేది అధిష్టాన చేతన బ్రహ్మమైతే సూర్య చంద్రులు కూడా పరిపూర్ణానికి వెలుగునివ్వవలసిన అవసరం లేదు అనేది భగవద్గీత. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపవకః. ఆ పరిపూర్ణాన్ని సూర్య చంద్రులు కూడా ప్రకాశింప చేయలేరు అని చెప్తారు, కానీ ఇది పరిపూర్ణం అని చెప్పరు. ఇది పరిపూర్ణం అని చెప్తే ఎవరికైతుంది? అది నువ్వు గ్రహించాల్సిందే. అది గురుమూర్తి వచ్చి నాకు తనకు తానుగా నన్ను చూసి నన్ను ఆయన తీసేస్తేనే అప్పుడే అది అనుభూతి, అనుభవం కాని అనుభవం. ఎరుకు తీసేస్తేనే తెలుస్తుంది, అంతే. దాన్ని ఇచ్చేది కాదు. మళ్ళీ చూడు, అదే తీసేసిన తర్వాత తెలిసేది కాదు. బాగానండి, అది చెప్తున్నా కదా, గురు శిష్యుల మధ్యలోనే జరగాలి. సింపుల్ అండి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ మొదటి చరణానికి. ఇప్పుడు నీకేదైనా అనుభవం అయ్యింది అంటే, ఆకలిగా ఉంటే ఆకలి అనుభవం అయ్యింది, అప్పుడు అన్నం తింటే ఆకలి తీరింది కూడా అనుభవం అయ్యింది. అంటే నీకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం కావాలి అని కోరిక కలిగింది. తిన్న తర్వాత అంటే నీకంటే వేరుగా ఉన్న పదార్థాన్ని నీ కడుపులోకి పంపిన తర్వాత నీకు అనుభవం కలిగింది. ఆకలి అనుభవమే, అన్నం తిన్న తర్వాత ఉండేటువంటి తృప్తి కూడా నీకు అనుభవమే. అంటే నీకంటే వేరైన దానిపైన కోరిక ఉంటుంది, అది తీరిన తర్వాత అనుభవం అవుతుంది. నువ్వే అయ్యుండే పరిపూర్ణాన్ని నీకు ఎట్టా అనుభవం అవుతుంది చెప్పబోయా? నువ్వు కాని దాన్ని తీసేస్తే నిన్ను కూడా తీసేస్తే ఉండేది పరిపూర్ణం. తీసేస్తే అంటే ఇప్పుడు నువ్వు ఉండవా తీసేదానికి? ఇది అందుకనే ఏమంటున్నాడు, తది ఏకో అవశిష్ట శివ కేవలోహం. కేవలమైనటువంటి పరిపూర్ణాన్ని నేను అన్నప్పుడు ఇంకా మిగతా ఇవన్నీ ఆటోమేటిక్ లేనిపోతాయి. నెక్స్ట్ రెండో వచ్చారు. అదే విధంగా ఇంకా మిగతా అంతే, మొదట అన్నిటికీ అదే ఉంటుందండి. వర్ణాశ్రమ ధర్మాలు గాని, ధారణ ధ్యాన యోగా లాంటి అష్టాంగ యోగాలు గాని, ఆత్మ అనాత్మలతో కూడినటువంటి ఇవన్నీ కూడా ఇవేంటివి కూడా పరిపూర్ణం కావు. ఆత్మ అనాత్మలను మీరినటువంటిది అది ఏకహ, అది ఏకమై ఉంది. ఏకమై ఉన్నట్టుది అయితే నేను అనేటువంటి గుర్తు అందులో లేనిది, అదే పరిపూర్ణము. నెక్స్ట్ మూడో పద్యం తెలియదు ఇంకా అది ఆగండి. ఇప్పుడు ఎరుక కొడుకులు అని కృష్ణప్రభు చెప్పినట్టుగా తల్లిదండ్రులు పరిపూర్ణం కాదు, తల్లిదండ్రులు పూజ్యులే. వినిపిస్తున్నారు కదండి? పోయినారా? నా మాత నా పిత నా దేవా నా లోక. తల్లిదండ్రులు గాని, గురు శిష్యులు గాని, దేవదానవులు గాని, వేదాలు యజ్ఞాలు తీర్థాలు ఇవన్నీ గాని పరిపూర్ణం కావు. సుషుప్త యథాత్ శూన్య అశూన్యత్వాత్. సుషుప్తి అనేది శూన్యం. సుషుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శూన్యమే మళ్ళీ నీకు ఎరుకగా తెలుస్తుంది. కానీ
సుషుప్తి నిరసిస్తే శూన్యమైతుంది కానీ అది శూన్యము కాదు, అశూన్యము కాదు. శూన్యానికి శూన్యం కాని దానికి వేరైనదే పరిపూర్ణము. అందులో నేననే గుర్తు లేదు, అది నేను. చూడండి, 2 సార్లు నేను చెప్పాల్సి వచ్చింది, నేను అనే పదం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది 3 అయినాయా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నీ కళ నీలో ఉంది. ఇప్పుడు మీరు కలగలుగుతున్నారండి, నీ కళ నీలో ఉంది, స్వప్నం నీలో ఉంది, కానీ స్వప్నంలో నువ్వు లేవు కదయ్యా, ఉన్నావా? లేదు. మరి ఉన్నట్టు కలగట్టున్నావే. గురుగారు పట్టుకున్నారా? చెప్పండి. అది వాయిస్ మీది మళ్ళీ ఇప్పుడు 5 నిమిషాల నుంచి కొద్ది లోగా వస్తుంది, కొద్ది దగ్గరగా పెట్టు. ఇదేమన్నా యాప్ ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు బాగుందండి. అంటే ఇంతసేపు బాగానే వచ్చింది, మళ్ళీ అంటే దూరంగా మాట్లాడుతున్నారు ఏంటో ఫోన్ కి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ ఇప్పుడు క్లియరా? ఓకే, బాగుందండి ఇప్పుడు. ఓకే ఓకే, రైట్ రైట్. మళ్ళీ చూడండి, మీ కళలో మీరున్నట్టు తెలుస్తుంది. అయితే మీరు కన్నా కళ్ళలో మీరున్నారా లేదా? కళ్ళలో ఉన్నాను. కళ్ళలో ఉన్నారు, మేలుకుంటే లేదని తెలిసింది. అవును. కాబట్టి కళ నీలో ఉంది కానీ కళ్ళ నువ్వు లేవు. అదండి. పరిపూర్ణంలో ఎరుక తోచబడింది కానీ తోచబడిన ఎరుకలో నిజమే కానీ పరిపూర్ణంలో నిజం మీరే చెప్పాలా? ఎరుకలో పరిపూర్ణంలో ఎరుకలేదు. అంతే, అట్లా. స్వప్నం నీలో ఉంది కానీ ఆ స్వప్నంలో నువ్వు లేవు. అవునండి. కానీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అవును. అదనమాట. అయితే ఆ స్వప్నము, స్వప్నద్రష్ట, చూడండి, స్వప్న రచన వ్యవహారం అంతటికి కర్తవు నీలో. అంటే ఏంటి? నీ యందు నువ్వే నీ కల్పన చేత, నీ ఊహ చేత స్వప్నము రీతిగా దర్శిస్తున్నావు. స్వప్నము ఆ రీతిగా నిజంగా దర్శిస్తున్నావు. పరిశుద్ధమైనటువంటి, వినిపిస్తుందండి, పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి అబద్ధపు గుర్తుదే ఈ జగత్తంతా. జన్మించినట్లు గద్దించినట్లు తెలుస్తా ఉండేదంతా దీనిదే తప్ప పరిపూర్ణ అనేది కాదు. అయితే దీని కాపురం అంతా పరిపూర్ణంలోనే పెట్టుకొని ఉంది. ఇది ఇంద్రజాలికుడు, చూడండి, ఇంద్రజాలికుడిని విడిచి ఇంద్రజాలం లేదు. అయితే ఇంద్రజాలికుడిని విడిచి ఇంద్రజాలం లేదు గాని ఇంద్రజాలం అంతా లేనిదని ఇంద్రజాలికుడికి ఎంత స్పష్టంగా తెలుసో, సభని మభ్య పెడుతున్నాను గాని ఇవన్నీ లేవని అతనికి తెలుసు. తెలిసిన అతను ఏమేమి తీయబోతున్నాడో, మనకేమేమి చూపించబోతున్నాడో అతనికి తెలుసు. అట్లాంటి అధిష్టాన చేతన బ్రహ్మమైనట్టు నువ్వు. ఓకే. ఇప్పుడు నీ కళ్ళలో నీకు స్వతంత్రత లేదు. ఓకే ఓకే. కానీ అధిష్టాన చేతన బ్రహ్మ స్థాయిలో, సృష్టికర్త స్థాయిలో నియతి ఉంది. అది ఇప్పుడు ఇంద్రజాలికుడి కింద లెక్క పెడుతున్నా, చెప్తున్నా మీకు. అది సృష్టికర్త దాంట్లో నియతి ఉంది. అవునండి. అవును అవును. ఉదయం, సాయంత్రము, తూర్పు, పడమర ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి. అవన్నీ సృష్టికర్త అయినటువంటి మాయాశబలిత బ్రహ్మం చేతిలో ఉంటాయి. మాయాశబలిత బ్రహ్మం దానికి స్వతంత్రత లేదు. మీరే చెప్పండి, ఇక్కడ ఇంద్రజాలికుడికి కూడా స్వతంత్రత లేదు. లేదు. కానీ ఇప్పుడు నాలో ఆకాశం ఉంది, ఆకాశంలో కూడా నేను ఉన్నాను కదా. మరి ఖచ్చితంగా 2 ఇరుకాయి. ఆకాశంలో నువ్వు ఉన్నావు, నీలో ఆకాశం ఉంది, కానీ పరిపూర్ణంలో ఈ 2 లేదు. 2 లేవు. రైట్. నెక్స్ట్ 4. నెక్స్ట్ ఏంటి? ఈరోజు ఇంకా మనం ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాం అండి. అలాగే పర్లేదు. అదే విధంగా అది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు చెప్పిందంటే సాంఖ్యము, నా సాంఖ్యం, నా శైవం, నా పాంచరాత్రం, నా జైనం, నా మీమాంస, ఈ యొక్క షట్ శాస్త్రాలు గాని, సాంఖ్యతారక అమనస్కాలు గాని ఇవన్నీ కూడా పరిపూర్ణం కావు. మరి ఇంకేంటి పరిపూర్ణం అంటే, అన్ని నిషేధించిన తర్వాత నిషేధించేవాడు కూడా లేకపోతే ఏదైతే ఉందో ఆ పరిపూర్ణమును నేను. అంటే అక్కడ రచయిత పరిపూర్ణాన్ని ప్రతిపాదన చేయడానికి నేను అనే పదాన్ని వాడారు, అహం అనే పదాన్ని వాడారు.
అందుకనే అహం అనేది అది అహము కాదు, అహంకారం కాదు, కేవలోహం. ఆ పరిపూర్ణాన్ని నేను అది కేవలోహం అని పెట్టాడు. కేవల అహం అంటే పరిపూర్ణుడిని అని చెప్తున్నారు. అది ఆయన చెప్పొచ్చు. నెక్స్ట్ నంబర్ 5. నా శుక్లం నా కృష్ణం, అదే రంగులండి. పంచభూతాలకు రంగులు ఉంటాయి, శుక్లము, పీతవర్ణము, ఇవన్నీ. మరి తెలుపు, నలుపు, ఎరుపు లాంటి రంగులు గాని, తర్వాత నా పీనం నా కుబ్జం నా హ్రస్వం అంటే పొట్టి పొడుగు అనేటువంటి కొలతలు గాని, అరూపం ఎటువంటి రూపము కాని, తథా జ్యోతిరాకారకత్వాత్ ఈ జ్యోతికి కారణమైనటువంటిది ఇదే గాని ఇంకొకటి కాదు. సూర్యచంద్రుల వెలుగుతో నా కంటికి వెలుగు, సూర్యచంద్రుల వెలుగులో నేను చూస్తున్నాను కానీ ఆ యొక్క పరిపూర్ణమైన నిత్య ప్రకాశము, నిజంగా స్వయం ప్రకాశం అని చెప్పాలి అంటే పరిపూర్ణమే నిజమైనటువంటి స్వయం ప్రకాశం. ఇది ఒక దానిపైన ఆధారపడిన ప్రకాశం, ఉపాధిని ఆధారపడి ప్రకాశిస్తుందండి. ఎగ్జాంపుల్ మీకు సూర్యుడు సూర్యగోళము అనేటువంటి ఉపాధి ద్వారా ప్రకాశిస్తున్నాడు, అవునా కాదా? అంతేనండి. అంటే ఆత్మ కూడా పరిపూర్ణంలో ప్రకాశిస్తోంది. పరిపూర్ణంలో దేంతో ప్రకాశిస్తుంది? ఆత్మ ఉపాధితో. ఇంపార్టెంట్ గుర్తు చేస్తాను నాకు, మీరు గుర్తు చేస్తాను. ఆత్మని అంటారు కదా గురువు గారు. అవునండి, అంటారు మాత్రమే గాని ఉనికి ఎక్కడా? ఉనికి తెలియాలి అంటే ద్వంద్వం కావాలి. ఉనికి తెలియాలంటే ద్వంద్వం కావాలి. కరెక్ట్. అవును, ప్రకృతిలో పురుషుడు, పురుషుడిలో ప్రకృతి ఒక్కటే, అర్ధనారీశ్వర తత్వ రూపం అదే. కాబట్టి ఇది ఉనికి తెలియాలంటే ఇది ద్వంద్వంగా మాత్రమే తెలియబడుతుంది. ద్వయదోష రహితంగా ఉండేది ఒక పరిపూర్ణం మాత్రమే. కాబట్టి అది అరూపము, అది జ్యోతులకే జ్యోతి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అట్లని చెప్పి పరిపూర్ణం ఉంటేనే దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. అవును, ఇది లేదని తెలియడానికే మన చర్చ అంతా. సింపుల్ అండి. ఇప్పుడు సూర్యోదయంతో జస్ట్ ఉదాహరణ, ఉపమానం ఉపదేశం కాదు, గుర్తుపెట్టుకోండి. సూర్యుని ఆ యొక్క వెలుగుతో మనకు తెల్లారిందంటే ఎవరి పని వాళ్ళు ఆటోమేటిక్ గా చేసుకుంటాం. నేను పని చేస్తానంతా సూర్యుని కోసం కాదు, నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్తున్నా. నా డ్యూటీ నేను చక్కగా చేసి సూర్యుడు రాకపోతే నేను చేయగలనా? దీన్ని బట్టి పరిపూర్ణం ఎరుకకు కారణం కాదు, కానీ పరిపూర్ణం ఉంది కాబట్టే ఎరుకను విచారించి ఎరుకను తొలగించుకునేది నేను ప్రయత్నిస్తున్నా. క్లియరా? క్లియర్ అండి, క్లియర్. నెక్స్ట్ ఇంకోటి 6 అది ఆగండి. ఆ పరిపూర్ణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామేమో, అది జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు, ఈ మూడిట్లో ఉండేటువంటిది నేను అంటే ఎరుక. చూసుకోండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కాదని చెప్పారు కదా, వాటిని అవస్థలుగా మళ్ళీ దిష్పుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని చెప్పారు అంతే. వాటికే యాడ్ చేశారు అంతే. అంతేనండి. వీటిలో ఉండేటటువంటిది అవిద్య కింద తీసేసి ఈ మురిట్లో ఉండేటటువంటి వాడిని, మురిట్లో తిరిగేవాడు విశ్వంలో తిరిగేవాడు, తైజసుడుగా తిరిగేవాడు, ప్రాజ్ఞుడుగా నిద్రపోయేవాడు, మురిటిని అవిద్య కింద తీసేసి విద్య అంటే పరిపూర్ణతగా తీసుకుని వస్తున్నారు ఇక్కడ. ఎట్లా? అవిద్యాత్మకత్వాత్ శాస్త్రయాణం తురీయం. ఇక్కడ తురీయము అనేటువంటి పదాన్ని పరిపూర్ణమనే అర్థంలోనే తీసుకున్నారు. చెప్తాను ఎట్లా, ఎందుకు తీసుకున్నారో చెప్తాను చూడండి. మూడవస్థల్లో ఉండే అబద్ధపు గుర్తు మూడవస్థలను విడిచి దూరంగా లేదు. అక్కడ కూడా మనకి నేననే 4వ దేహము, మేననే నాలోని 3 మేనులు అన్నారు. అక్కడ తురీయం అనే మాట చెప్పలే. అవునండి. కాబట్టి అదే పదాన్ని ఇక్కడ పరిపూర్ణం కింద అర్థం కింద ఆయన చెబుతున్నారు. అవును, మనకు చాలా చోట్ల నన్ను అంటే నేను అంటే కూడా అట్లాగే చెప్తున్నాము. ఆత్మ అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడుతున్నారనేటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి దాని అర్థాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ తురీయం అనేటువంటి పదం ఇక ఈ మూడవస్థలు కానటువంటి, మూడవస్థలకు కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది కానటువంటిదే ఇక్కడ తురీయం అనే అర్థంలో వాడబడింది. అది ఏకమైనటువంటిది, అది ఈ యొక్క అబద్ధపు సృష్టికి కారణం కానటువంటిదే ఆ పరిపూర్ణము. కానీ పరిపూర్ణం లేకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, లైట్ వెలుతురు లేకపోతే నేను చదవలేను. ఇప్పుడు దగ్గరగా చెప్తా, లైట్ వెలుతురు లేకపోతే నేను చదవలేను, కానీ నేను ఎంత చదువుకుంటానో దానివల్ల ప్రయోజనం పొందేది లైట్ అనేనా?
నేనే లైట్ నేనే ప్రయోజనం పొందుతున్నా. నేను ప్రయోజనం పొందుతున్నా. నాకు పుస్తకంలో పాఠానికి నాకు సంబంధం. అవును. అంతేగాని నేను ఎంత చదువుకున్నాను లైట్ చూడదు. అది అట్లా పరిపూర్ణానికి చేరుకునే సంబంధం కదా. అదేనండి. నెక్స్ట్ 7. కాబట్టి ఇదంతా కూడా శాస్త్రాలతో తెలిసే విషయం కాదు. నా శాస్త్రం శాస్త్రం కాదు, అశాస్త్రం కాదు, శిష్యుడు కాదు, గురువు కాదు. నేను ఇక్కడ మగడం నుంచి తీసుకోవాలండి. నేను శాస్త్రము కాదు, శాస్త్రం కానిది కాదు, నేను శిష్యుడు కాదు, గురువు కాదు, ఈ శిక్షణ కాదు. మరి నచత్వం నేను, నువ్వు, నేను అనేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని అంతా పక్కన పెడితే స్వరూప అవబోధ వికల్ప సహిష్ణు. స్వరూప అవబోధ, అవరోహణం అంటే కిందికి దిగడం అనమాట. నేను అనే వస్తువు లేకపోయినప్పుడు, నేను అనే అహంకారం లేనప్పుడు ఏదైతే ఉందో అదే పరిపూర్ణం. స్వరూప అవబోధ, నేననేటువంటి అహంకారం ఏదైతే లేదో అదే పరిపూర్ణం. ఆ పరిపూర్ణమే నేను అని గురుమూర్తి మకుటంలో తెలియజేశారు. నెక్స్ట్ తర్వాత ఊర్ధ్వం అంటే పైకి అండి. పైకి గాని కిందికి గాని, పైన గాని కింద గాని, వెలుపల గాని లోపల గాని, మానవులు గాని పశుపక్షాదులు గాని ఇట్లాంటి వాటిల్లో తెలియవస్తున్న గుర్తు గాని ఇవన్నీ ఏది కూడా నేను కాదు. అదే 4 వాక్కులు ఉన్నాయి కదా, వైఖరి, పరాపత్యంతి, నేను కేవలం పరిపూర్ణమును మాత్రమే. నెక్స్ట్ ఇంకా పైకి 9. అతి వ్యాపకత్వాత్ ప్రయోగాత్ తతః సిద్ధ భావ. చూడండి, అయితే అంతటా వ్యాపకానికి అతీతమై, వ్యాపకాతీతమై స్వతసిద్ధంగా ఉండేదే అది. జగత్ తుచ్చమేత సమస్తం తదన్యత్. అది తెలిసిన తర్వాత ఈ జగత్తు తుచ్చమైపోతుంది ఆ తెలిసినటువంటి వాడికి. అప్పుడు అతని ప్రవర్తన మారిపోతుంది. అప్పుడు అతను ఇక కర్తృత్వంగా పని చేయడు. అతనికి కూడా తెలియదు, అది గురువు వాళ్ళు చేసినటువంటి గురువు తెలుస్తుంది. అదండి కరెక్ట్. జగత్ తుచ్చమేత సమస్తం తదన్యత్. అటువంటిది ఏదైతే ఉందో, ఏది వీటికి సంబంధం కాని ఏదైతే ఉందో అది తదేకో అవశిష్ట శివ కేవలో అహం. కాబట్టి అది ఏకమని గాని ద్వయమని గాని చెప్పలేము. చాలా బాగుందండి, వాయిస్ క్లియర్ గా ఉంది. నచైకం తదన్య ద్వితీయం కుతః స్యాత్. కుతః అంటే అది ఉందని నేను ఎట్లా చెప్పగలను చెప్పు? చెప్పేదాన్ని నేను ఉండాలి కదా. అది ఏకమని గాని, అది అద్వితీయమని గాని, ఇది లేనిది అది ఉందని గాని కుతః స్యాత్ ఎట్ట చెప్పమంటావయ్యా? నా కేవలత్వం నా వా కేవలత్వం. అది కేవలత్వం అని కూడా నీకు ఒక గుర్తు కోసం నేను చెప్పడమే తప్ప అది నేను చెప్పేదా? అది నా శూన్యం నచా శూన్యం అద్వైత కత్వాత్. అది మాత్రమే ఉండడం వల్ల అందులో నేను లేను. కాబట్టి అందులో నేను లేను అంటే పరిపూర్ణంలో నేను ప్రత్యేకంగా లేను, నేనే పరిపూర్ణాన్ని. లాస్ట్ ఇది చూడండి, బాగా గమనించండి. అది గురువు చెప్పొచ్చండి, సద్గురుమూర్తి చెప్తున్నారు అట్లా. శూన్యము కాదు, అశూన్యము కాదు, అది ఏకము, అది నేనే అయి ఉన్నాను. అలాంటప్పుడు నేను మీకు ఇంతసేపు చెప్పినట్టు మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి? అది చివర కథం సర్వ వేదాంత సిద్ధం ప్రవీమి. వేదాంతానికి ఇది దొరకదు. వేదాల వల్ల గాని, యజ్ఞాల వల్ల గాని, దానాల వల్ల గాని, తపస్సుల వల్ల గాని తెలియబడదని చెప్పిన తర్వాత కథం సర్వ వేదాంత సిద్ధం ప్రవీమి. స్వతసిద్ధంగా ఉండేటువంటి నన్ను నేను ఉన్నాననే విషయం మీకు ఎలా చెప్పమంటారు చెప్పండి? నన్ను నేను మాత్రమే ఉన్నాను. ఈ జనన మరణాలు, చావు పుట్టుకలకు సంబంధించినటువంటిది ఈ యొక్క ఏమంటారు పరిపూర్ణానికంటే అన్యంగా ఏది లేదని తెలిసిన తర్వాత ఇప్పుడు నన్ను మీకు దేంతో చెప్పమంటారు చెప్పండి? ఇరుకుతోనే కదా చెప్పాలా? చెప్పడానికి ఇప్పుడు ఇరుకు ఎక్కడుంది? అది కూడా లేదు చూడండి, మకుటం కూడా లేదాడ. బాగా చెప్పారు, ఇది బాగుంది గురుగారు. ఏంటంటే జగత్తు లేదు నేను లేనని తెలుసుకున్న వాళ్ళు మార్పులు జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. అది ఆటోమేటిక్ జరుగుతుంది. రిజల్ట్ ఏంటి అదే అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఎవరో గ్రూప్ లో కూడా అడిగారు,
అయ్యా మీ అచల గురువు అంటారు కదా, ప్రూఫ్ ఏంటి అని అడుగుతా నేను. ఆ, ప్రూఫ్ ఏంటి నువ్వు అచల గురువు అనేదానికి? మార్పులు జరగాలి అర్థంలో. అదే కదా చెప్తున్నది. రెవల్యూషన్ మొదలైంది, ఆల్రెడీ రెవల్యూషన్ మొదలైంది పాపం చాలా మందిలో. అడుగుతున్నారు వాళ్ళ అంటే నాకు తెలుసని నేను చెప్పట్లేదు మీకు. వాళ్ళు అడుగుతున్నారు. ముందు ఒక ఆయన పెట్టాడు మెసేజ్, అచల గురువులము అని అనుకుంటున్న వారు దయచేసి మీరు ఆచరణాత్మకంగా చెప్పండి అని పెట్టాడు ఒక ఆయన. ఎట చెప్తాను చెప్పండి. ఇది కథం సర్వ వేదాంత సిద్ధం ప్రవీమి అన్ని కూడా యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసు. అది చెప్పేది కాదు, వినేది కాదు, తెలుసుకునేది కాదయ్య అంటా ఉంటే, నేను తెలుసుకున్నానని చెప్పి దాన్ని తెలియజేస్తానని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా వ్యాపారం అటబెడతానని చెప్పండి. కాబట్టి అది శూన్యము కాదు, అశూన్యము కాదు, ఉన్నదని కానీ లేనిదని కానీ నేను చెప్పేది కాదు. అంతసేపు అక్కడ కేవలోహం కేవలోహం అని, ఇక్కడెక్కడ కేవలోహం చూడండి లేదు శివర్లో. కథం సర్వ వేదాంత సిద్ధం ప్రవీమి. మీకు పరిపూర్ణ సూక్తి రత్న సూక్తి ద్వయం కూడా చెప్పాను నేను. అడగడానికి నువ్వున్నావా, చెప్పడానికి నేనున్నానా? నెక్స్ట్ ఇది అంత కల వంటిది. ఇప్పుడు మాట్లాడితే జరగదంతా కల వంటిది అనేటువంటి విషయాన్ని అవధూత స్వామి తన 78వ కందార్థధరలో చెప్తారు. ఆ పెరిగిన సమయం ఎక్స్టెన్షన్ అవుతుందండి, ఏం ఇబ్బంది పడదు. వాయిస్ ఇప్పుడు బాగుందండి, సరిగ్గా క్లియర్ గా. నెట్వర్క్ ప్రాబ్లం, మనం ఏం చేయగలం. ఇప్పుడు మనం 78వ కందార్థధరు అవధూత స్వామి కళ అంటే ఎరుక మరుపుల కళ అని చెప్తున్నారు. కలయనగా ఎరుక మరుపులు కలయనగా జగయుగంబు కర్మములెల్లన్ అంటే ఇందాక మనం స్వప్న దృష్టాన్ని చెప్పాను మీకు చూడండి. కళ అంటే ఏదో కాదు, ఎరుక మరుపులే కళ, జగయుగమే కళ, మనం చేస్తున్న కర్మలన్నీ కళ. కలయనగా సకల భ్రమలు కలయని ఎరుగు మూలములేని తెలివని ఎరుగు కలయనే తను వెరుకలు మేల్క బయలులో తలవకయుంటేను తనకు తానవుదువు కలయని ఎరుగు మూలములేని తెలివని ఎరుగు. మనం మాట్లాడుతున్నదంతా కళ, మూలము లేని తెలివి, అవే ఎరుక మరుపులు. 10వ అధ్యాయము ఏం ప్రజెంట్ చేస్తారా? ఇప్పుడు నాగేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. చేయండి. 10వ అధ్యాయము దృష్టాంత లక్షణము. కలయనగ ఎరుక మరుపులు కలయనగ జగయుగంబు కర్మములెల్లన్ కలయనగ సకల బ్రహ్మలు కలయని ఎరుగు మూలం లేని తెలివని ఎరుగు కలయనే తను బెరుకలు మేల్క బయలు లోన తలవాకాయుంటేను తనకు తానవుదువు కలయని ఎరుగు మూలము లేని తెలివని ఎరుగు. కళ అంటే ఎరుక మరుపులు, జగ యుగములు, సకల కర్మలు, సర్వ భ్రమలని తెలియవలెను. సరేనా? ఇదే మూలం లేని తెలివి. ఈ తనువు ఎరుకలనే కళ నుండి బట్ట బయలున నిజగురు సూచన చేత మేల్కొని ఎరుకను తలవకుండా ఉండుటే పరిపూర్ణం. కళ అంటే ఇక్కడ మీకు స్వప్న దృష్టాంతం, కళ నీలో ఉంది కానీ కళ్ళ నువ్వు లేవు. సరే చూసుకోండి, కళ నీలో ఉంది కానీ కళ్ళ నువ్వు లేవు కానీ ఉన్నట్లు తెలియబడుతుంది. ఆయన పద్యం ప్రజెంట్ చేశారు అంతే. అది ఓకే. కళ అంటే ఎరుకు మరుపులు, జగయోగములు, కర్మ, ఇవన్నీ కూడా సకల భ్రమలు కూడా కళ అనేది తెలుసుకోండి. ఈ యొక్క మూలం లేని తెలివనే తెలియండి. ఈ తను ఎరుకులు, ఈ ద్వంద్వములంతా గురుమూర్తి సూచనతో, గురుమూర్తి ఆజ్ఞతో బయలులో గాన మేలుకుంటే నువ్వు దీన్ని తలవు. ఎప్పుడు కూడా అది ఆయనకు ప్రత్యక్ష ప్రమాణం, అది ఆయనకు మాత్రమే అనుభవం, అటువంటి వారికి మాత్రమే అనుభవం, అది అనుభవం కాని అనుభవం అది. అటువంటి దాంట్లో ఈ కళ అంటే నేను మూలము లేని తెలివని తెలుసుకోండి అనేది మనకు అవధూత స్వామి సందేశం అండి. అట్లా ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో మనం ఇంక 15 నిమిషాల్లో మరి జ్ఞానేశ్వర వివరాన్ని చూద్దామండి. నిన్న దుఃఖం అనేది మురికితో అంటుకొని పోయినారు నిన్న ఎరుకలో ఉండేవాళ్ళు. ఏమైతా ఉంది అంటే అదే
తల పైకెత్తినప్పుడల్లా రాబందు అనేటువంటి ఆపదలు అతి కఠోరంగా ముద్దు పెట్టుకుని వదిలిపెడుతున్నాయన్నాం. తర్వాత చూడండి, ఈ రీతిన విషయలంపటత్వమున పడియుండు వారి జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనదే. అంటే నిజంగా నేను జన్మరాహిత్య జీవన విధానాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నించేటువంటి వారికి మాత్రం ఎప్పుడో ఒకప్పుడు సద్గురుమూర్తి దొరికే అవకాశం ఉంటుందండి. అటు కాకుండా నామరూపాల మీదనే ధ్యాస పెట్టుకుని ఉండే వాళ్ళకి ధ్యాయతో విషయాన్ పుంసహ అంతే, వాళ్ళు జీవితం సంపూర్ణంగా వ్యర్థమైందే. కొందరు అంటారు యజ్ఞ విధానంలో తాము మాయా నదిని దాటేస్తాము అంటారు. యజ్ఞంతో దాటేస్తా, ధ్యానంతో దాటేస్తా అని అంటూ ఉంటారు. విచారించకుండా దాటలేరండి, విచారిస్తే కూడా దాటలేరండి. విచారించకుండా దాటలేరు, విచారించినా దాటలేరు. నేను పరిపూర్ణంగా ప్రయత్నం చేస్తే నాకు సద్గురుడు దొరికితే అప్పుడే దాటేదానికి వీలు ఉంటుంది. అంతే, దాటించేవాడు కావాలి కదా. చెప్పినా కదా మీకు, నిన్ను దాటించేవాడు కావాలా. అది మనం దాన్ని ఎత్తకుండా ఎంతసేపు 70 ఏళ్ళ ముసలివాడు కూడా టైర్ అదే ట్యూబ్ కట్టుకుని ఈదుకుంటా ఉంటే ఏం చేయమంటారు చెప్పండి. కానీ గురువు గారు ఇప్పుడు రావణ మహర్షి, సత్యసాయి మరి వీళ్ళందరూ ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే నేనేమనాలి, వాళ్ళని వేరగలిసిందే. అంటే వాళ్ళేం గురువు లేరు కదా వాళ్ళకి. అవును, అది ఆల్రెడీ ఆ విషయం మీకు యోగ భ్రష్టోభిజాయితే, వాళ్ళు యోగ భ్రష్టులు. అచ్చా, గత జన్మలో అసలు వాళ్ళకి ఓకే ఆ విషయం మనం వచ్చింది కదా, అది ఆల్రెడీ అధ్యాయంలో మీ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది క్లియర్ గా. ముట్టుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా అట్లా ఉన్నారన్నమాట వాళ్ళు. అది అవును, అది చెప్పారు కదా మనకు యోగ ప్రశ్నలు. రైట్, క్లియర్ క్లియరా, క్లియర్ గారు. అట్లా వాళ్ళు అట్లా చేశారు కాబట్టి దాటారు. కొందరు ఏం చేస్తున్నారంట, యజ్ఞ విధానమును తాము మాయా నదిని దాటుటకు పరికరమును ఏర్పరచుకుని, ఆ పరికరం ఏందా సొరకాయ బుర్ర. సొరకాయ బుర్ర ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళు చేస్తాంటే పని చూడు, మనం వేసే తప్పరడుగుల్ని స్పష్టంగా చెప్తున్నారు జ్ఞానేశ్వరి. ఈ పరికరమును సొరకాయ బుర్రను తమ పొట్ట కింద కట్టుకొని స్వర్గం అనే గోతులు పడిపోతారు. విషయాలు ఏం చేస్తాయి తెలుసా? వీళ్ళు నమ్మినటువంటిది ఏం చేస్తాయి చూడండి. వీటి ద్వారా నేను దాటుతాననుకుంటే, ఉదాహరణకు మీకు ఇంకా సులభంగా ఉదాహరణ చెప్తా. ఈ సొరకాయ బుర్ర ఉదాహరణ ఇంకా సులభంగా చెప్తా చూడండి. ఎప్పుడు కూడా సొరకాయ బుర్రలోకి నీళ్లు పోనంత వరకే కదండి. నీళ్ళు నిండిపోతా అది బుర్ర మాత్రమే తెలుస్తుంది, నన్ను మోసే శక్తి ఉంటుంది దానికా? అది చెప్తాండి, అది చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ముందంతా ఈత వచ్చినప్పుడు చేసే ప్రయోగాలు చేసేవాళ్ళం మేము నీళ్ళల్లో. ఒక బిందె ఉంది అనుకోండి, బిందె అంటే సొరకాయ లాగానే షేప్ ఉంటుంది కదా బిందె. అవునండి. బిందెను బోర్లించి లోపలికి ముంచుకుని దాని మీద పడుకుంటే నీళ్ళ పైన బిందెను బోర్లించేస్తే అది బాగా మనం బ్యాలెన్స్ గా ఉంటే తేలిపిస్తుంది. అవునా కాదా? అవును. ఎప్పుడన్నా శృతి తప్పింది అనుకో, బ్యాలెన్స్ తప్పింది అనుకో, అప్పుడా కాబట్టి ఈత నేర్చుకోవాలి కానీ ఇవంతా నమ్ముకోకూడదయ్యా మీరు. అంటారు. ఇప్పుడు ఈత నేర్చుకోవాలంటే ఎవరు రావాలా? ఈత తెలిసిన ఎవరు రావాలా? అట్లాంటిదే ఇప్పుడు ఇవన్నీ నమ్మేది మనం. మరికొందరు మోక్షం అదేదో సంపాదించేది అనుకుంటారు. అది మోక్షం సంపాదించేది కాదు తండ్రి. మోక్షము సంపాదించాలనే ఆశతో కర్మలనే బాహువులంటే చేతులండి, కర్మలనే చేతుల్ని తమకు ఆధారంగా చేసుకుంటారు. అంటే ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది. ఎంత స్పష్టంగా మనకు 3వ అధ్యాయం 18లో చెప్పేశారు కదా. నైవతస్య కృతేన నాకృతేనే కశ్చన, నైవతస్య కృతేనార్థో నాకృతేనే కశ్చన చాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయ అంటాడు. దానికి మనం ఏదో ఉపనిషత్తు ప్రమాణం చెప్పుకున్నాం. అప్పుడు నాస్తి అకృత కృతేనా అంటే అది కర్మ ద్వారా పొందబడని దానిని కర్మ ద్వారా పొందాలనుకోవడం అజ్ఞానము అని అర్థం అండి. కర్మ ద్వారా ఏం పొందుతావు? ఫలితం పొందుతావా? కర్మ ద్వారా కర్మ ఫలితాన్ని పొందుతావు గాని పరిపూర్ణ ఎట్ట పొందుతావా నువ్వు? అంతే. ఇక్కడ అది జ్ఞానేశ్వరి ప్రశ్న.
అంతేనండి, కర్మ వల్ల దాని యొక్క ఫలితాన్ని పొందుతాం. అంతే కదా. కర్మ వల్ల అంటే ఆ చేసే కర్మ గనక దైవీ కర్మ అయితే ఓకే, మంచి జన్మ వస్తుంది. నిష్కామ కర్మ అయితే అదేనండి, నిష్కామ కర్మ అంటున్నాం గానీ నిష్కామంగా కర్మ ఎందుకు చేస్తాడు వీడ? అది చెప్తానమ్మో. నిష్కామంగా ఎంతమంది పని చేస్తున్నారో నోటి మాటలనైనా నిజంగా పని చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకుందాం. నిష్కామంగా చేస్తాడు ఎవడన్నా? నేనంటాను నిష్కామ కర్మ చేయాలంటే నిజంగా సద్గురు పుత్రుడు మాత్రమే చేస్తాడు, ఇంకొకటి చేయలేడు. అదే అంటున్నా. అదే అండి. నిష్కామ కర్మ చేస్తే అది ఖచ్చితంగా నీకు సద్గురుమూర్తి దొరికిపోతాడు, అనుమానమే లేదు. వెంటనే నీ పక్కనే ఉంటాడు, ఆటోమేటిక్ ఆయన నిన్ను తెలియజేసుకుంటాడు, ఆయన నీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కాబట్టి కొంతమంది కర్మలనే చేతుల్ని తమకు ఆధారంగా చేసుకుంటారు, కానీ వారు అదే కర్మల్ని మళ్ళీ చెప్పేస్తున్నాడు ఆయనే. విధి నిషేధములు మీరే చెప్పారు, నిష్కామ సకామగా డివైడ్ చేస్తాడు. అసలు కర్మే కాదు అది, పరిపూర్ణం కర్మతో పొందేదే కాదు. విధి నిషేధములు, విధి అంటే చేయదగిన పని అండి, నిషేధం అంటే చేయకూడని పని. ఆల్రెడీ మనం 4వ అధ్యాయాలు చూసాం కదా. అవునండి. కర్మ అకర్మ వికర్మ అంటే కర్తవ్య అకర్తవ్యముల నుండి సుడిగుండంలో చిక్కుకుంటాడు. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేయాలన్నావో, ఓహో నేను సకామ కర్మ చేయకూడదు కదా, నేను ఫలితం కోరకూడదు కదా, నేను ఫలితం కోరకూడదు కదా అంటూ ఉంటాడు. బాధ్యత సుడిగుండం అదే. మరి ఫలితం లేకుండా నీకు పని ఎట్టు చేస్తాడు? కాబట్టి ఈ యొక్క సంధిని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మనకు అక్కడ ఒక మాట చెప్తాడు కృష్ణ పరమాత్మ. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానినాం కర్మ సంగినాం. నిజంగా పరిపూర్ణుడైన వాడు కాస్త జ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇట్లా కర్తృత్వ రహితంగా పనిచేస్తున్నానని వాళ్ళని ఇబ్బంది పెట్టబాకండి అంటాడు. అదే చెప్పిన మాట. కాబట్టి నిజంగా నువ్వు నిష్కామంగా పనిచేస్తావంటే నువ్వు చెప్పుకుంటావా? ఆన్సర్ వచ్చేసింది కదా, మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. అట్లా వైరాగ్యం అనేది నౌక ప్రవేశించుటకు కూడా వీలు లేనట్టిది. చూడండి, దగ్గర వస్తున్నారు. 2వ లైన్, ఇంకా మొదటి లైన్ 14వ శ్లోకంలో 7వ అధ్యాయం 14వ శ్లోకంలో మొదటి లైన్కి వివరణ నడుస్తుంది. ఇంకా వైరాగ్యమనడి నౌక ప్రవేశించుటకు కూడా వీలు లేనట్టి, వివేకమనడి దారము దూరనట్టి, యోగ సాధనమునకు మాత్రమే ఏ కొద్దిగానో దాటుటకు వీలగునట్టి దీనిని, అంటే సద్గురుమూర్తిని చేరడానికి మాత్రం మనకి వస్తుంది. అది చెప్పు సరిపోయింది. ఇప్పుడు మనం చెప్పి నువ్వు నిష్కామ కర్మ చేస్తే అని చెప్పినారు కదా, అది గురువుని చేరడానికి మనకి వస్తుంది. అంతేగాని మళ్ళీ గురువు చెప్పినట్టు గురువుని నమ్మితేనే కదా మళ్ళీ కదా అది. అది ఎందుకు పనికి వస్తుంది నిష్కామ కర్మ? వివేకం అనే దారము కూడా దూరనట్టి యోగ సాధనకు మాత్రమే ఏ కొద్దిగానో దాటుటకు వీలవుతుంది. ఆ మాయా నదిని గురించి జీవుడు దానిని దాటగలనని పోల్చి చెప్పుటకు అసలు విషయం వచ్చేసింది. ఇక్కడ పోల్చి చెప్పుటకు తగినదేది లేదని చెప్పి తీరవలను. కర్కటి ప్రశ్నలకు సమాధానంగా చెప్తారు వశిష్ఠుల వారు. అది మాటలతో చెప్పేదానికి వీలు లేనిది. కేవలం అనుభవము ద్వారా కొన్ని మాటలు కల్పించి చెప్పడం కూడా కేవలం మన బోధ కోసం చెప్పడమే తప్ప అది చెప్పేది కాదు, చేసేది. గుర్తుపెట్టుకోండి. అందుకనే నిష్కామ కర్మ అని చెప్తున్నాం కానీ మనం నిష్కామ కర్మ ఎంతమంది చేస్తున్నామో అది చేస్తున్నటువంటి ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. పద్యము చేయని రోగికి రోగ నివారణ అయిపోతుందా? పద్యం కూడా ఉండాలా ఔషధం వేసుకోవడంతో పాటు. కాబట్టి గురువాక్యం నిష్కామ కర్మ అని మాట్లాడే సరిపోదు, ఆచరణ కూడా ఉండాలా? ఉండాలి. అంటే మీరు చెప్పే నిష్కామ కర్మ గురువుని చేరేంత వరకు ఉపయోగపడుతుంది, కానీ ఎరికేడు కర్మ కూడా అసలు అక్కడ గురువుని చేరిన తర్వాత నిష్కామ కర్మ చేస్తున్నాననే స్పృహ నీకెందుకు ఉంటుంది? అసలు ద్వంద్వం అంటే నిష్కామ కర్మ సకామ కర్మ డివైడ్ చేసేటువంటి ఆలోచన ఎట్టొస్తుంది? అది మిగతా వాళ్ళగానే చేస్తాడు పని. నిష్కామ కర్మ అంటే అది కేవలం భావన మాత్రమే కదా, దానికి ఏమన్నా రూపం ఉందా? మనోభావన. అప్పుడు దుర్జనుని బుద్ధిని వశపరుచుకున్నట్టుకు ఏదైనా ఉపాయం ఉంటే, చూడండి, లోభి తన చేతికి వచ్చిన సంపదను
చూడు నిష్కామ కర్మ నువ్వు చేయలేవు గురు సహాయం లేకుండా అనేటువంటి నిర్ధారణ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, నిజంగా నేను శాస్త్రాలతోనూ గురువాక్యంతోనూ ఎక్కడో ఎవరితో వినేసి నిష్కామ కర్మ చేసి నేనే పరిపూర్ణాన్ని తెలుసుకుంటాను అనే అంతటి అజ్ఞానం ఇంకొకటి లేదండి గురు సహాయం లేకుండా. అది చూడండి, దాని క్లారిటీ చెప్పేస్తున్నాడండి. లోభి ఎప్పుడైనా తన చేతికి వచ్చిన సంపద వదిలిపెట్టుకుంటాడా చెప్పండి? లేదు. అట్టా లోభి తన చేతికి వచ్చిన సంపదను వదిలేసేది నిజమైతే నువ్వు గురు సహాయం లేకుండా నిష్కామకరం చేసేస్తావు. ఇంకొకటి, దొంగ నిండు సభలో దూరగలిగితే, నిష్కామకర్మ అని మనం మాట్లాడేస్తాం కానీ నిష్కామకర్మ చేయాలి అంటే అతను గురు సూచన ఎరిగి ఉండాలండి, ఎరిగి ఉండాల. చూడు, ఎరిగి ఉండేటప్పుడు నిష్కామకర్మ చేస్తున్నాననే భావన అతనికి ఎందుకు ఉంటుంది? అతన్ని సకామకర్మనే అంటాడు, మిగతా వాళ్ళగానే పనిచేస్తాడు, పక్కన ఇబ్బంది పెట్టడు. చూడండి, దొంగ నిండు సభలో దూరగలిగితే, దొంగకి ఎప్పుడు కూడా భయం ఎప్పుడు ఒక పక్క ఉంటది. వాడు ఎవరు చెప్పినంట, ఎవరో దొంగను కనిపెట్టాలంటే గుమ్మున ఉండాలంట సభలో. అరే గుమ్ముడికాయ దొంగ ఎవరని ఇప్పుడు నేను కనిపెడతాను చూడండి, ఒక మంత్రం వేస్తున్నాను, కావాలంటే ఆయన తలకాయ పైన కోడిగుడ్డు ఉన్నాయి చూడండి రా అన్నాడంట. అప్పుడు దొంగిలించినాడు, తలకాయ పైన చేయి పెట్టుకున్నాడంట, వాడు గుమ్ముడికాయ దొంగ అన్నాడంట. చూడు, అట్లా దొంగకు కొంచెం భ్రమ అనేది ఉంటదండి. కాబట్టి ఊరికి నిష్కామకర్మని మాట్లాడేస్తాం కానీ మనం నిష్కామకర్మ దేనికోసం చేస్తున్నావంటే అప్పుడే చెప్తావు నువ్వు పరిపూర్ణాన్ని తెలుసుకోవడం కోసం అని. మరి పరిపూర్ణ నీ చేతి తెలియబడేదా? నువ్వే పరిపూర్ణ తెలుసుకుంటే మన గురువుకి ఏం పని? కాబట్టి లోభి గాని తన చేతికి వచ్చిన సంపదను వదిలేసినట్లయితే, ఆడ ముందే వాడి పేరు లోభి అంటా ఉంటే వాడు వదులుతాడా? వాడు ముందే దొంగ అంటా ఉంటాడు, నిండు సభలో వాడు దూరతాడు. దొంగ ఎప్పుడు పొంచి పొంచి వస్తాడు, దొంగని నేరుగా రాజమార్గంలో వస్తాడు ఏంటి? ఒకవేళ వచ్చినా వాడి మనసులో చాటుగా వస్తున్నట్టే లెక్క, మారువేషంతో వస్తుంటాడు. కాబట్టి నెక్స్ట్, చేపను వేణువు మింగివేయగలుగు నెడల. ఏ చేపను మింగాలంటే ఎరయ్యాలి, అదేంది వానపాము వేయాల్సిందే, గేలం వేయాల్సిందే, వల వేయాల్సిందే. ఇంక వేణువు మింగేస్తుంది ఆ చేపనే? అట్ట చేపను వేణువు గన మింగేస్తే, పిరికివాడు గన యక్షిని భయపెట్టి వెనుదిరుగునట్టులా చేస్తే, ఉదాహరణ చూడండి, పిరికివాడు అంటే పిరికివాడు ఆల్రెడీ వాడికి భయం ఉంటది, ఏదైనా గాలి కట్ట కదిలినా భయపడతాడు వాడు. కాబట్టి పరిపూర్ణుడు మాత్రం యక్షిని లేదు, మాయ లేదు, మంత్రం లేదని నమ్ముతాడు. కానీ మిగతా ఎరుకలో ఉండేవాడు మాటకంటాడు, నాకేం భయం లేదంటాడు. అది నిజంగా భయం ఉందో లేదో అది అప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే అప్పుడు తెలుస్తుంది దానికి భయం ఉండేది లేదు, మాటలు మాట్లాడేది కాదు. ఉత్తర కుమారుడు ప్రజ్ఞల్లాగా. కాబట్టి పిరికివాడు యక్షుని భయపెట్టి వెనుదిరుగునట్లు చేయగలిగితే, లేడి పిల్లగాని వలను తెంచేయగలిగితే, అంటే పరిపూర్ణుడు కాకుండా నిష్కామ కర్మ సాధ్యం కాదు అని నిరూపణ చేస్తున్నారండి గురుగారు. దానికి ఇన్ని ఉదాహరణలు తెచ్చారు ఆయన. లేడి పిల్ల వల్ల తగులుకుంటే అది భయపడి వణుకుతా ఉంటుంది తప్ప, ఎలుక అయితే వల కట్ చేసేసి, ఎలుకకు వల పనికిరాదు. మరి ఎలుక అయితే తెంచినట్లుగా నిజానికి పండ్లు దానికి కూడా ఉన్నాయి, పండ్లు. లేడి పిల్ల కూడా పండ్లు ఉన్నాయి, కొరికేయచ్చు కదా, దానికి ఆ నేర్పు ఉందా? అది లేడి పిల్ల వలను తెంచేస్తే చీమ మేరు పర్వతంపై ఎక్కి దాని అవతల ఒడ్డుకు గాన పోగలిగితే, అప్పుడు మీరు చెప్పినట్టుగా జీవుడు కూడా నిష్కామకరం చేసేసి, ఏదో రమణ మహర్షి లాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకునేసి ఇది ఒకటి మాట్లాడతాడు. ఆయన గురువు లేదు కదా, నాకు కూడా గురువు అవసరం లేదంటాడు వీడు. ఇది కొంతమంది పట్టినారు ఈ మధ్య కాలంలో. అదే వీళ్ళంతా ఎట్టా వాళ్ళు అంటే, అది మేరు పర్వతంపై చీమ ఎక్కి దాని అవతల ఒడ్డుకు దాటిపోయినట్టు వీళ్ళు చెప్పే మాటలు అనుకుంటారు అంతే వీడు. కాబట్టి అప్పుడు జీవుడు కూడా మాయా నదిని ఆవలి ఒడ్డుకు చేరినట్లు కనిపిస్తాడు. వాడికి వాడు కనిపించుకోవాల్సిందే అంతే. వాడిని దాటాలంటే గురువు రావాల్సిందే, వీడు గురువుని చేరేంత పరిపక్వత చెందాల్సిందే. ఇంకా చివరి 10 నిమిషాలండి, మనకు 10 నిమిషాలు ఆలస్యం అండి ఇవ్వాలి కదా. ఆ చివరి 10 నిమిషాలు ఈరోజు ఈ శ్లోకం కంప్లీట్ అవుతుందండి. ఇంతవరకు అదే జీవుడు అవతలి ఒడ్డుకు చేరడం అంటే జనన మరణ నదిని దాటడం.
ఎవరికి వారికి సాధ్యం కాదు అనేది దైవీహ్యేష గుణమయి మమమాయా దురత్యయ అనే దానికి అంతరార్థం అనే దాని యొక్క వ్యాఖ్య ఇంతసేపు చెప్పారు ఆయన, ఇన్ని రోజులు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండో లైన్ అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే అనే దానికి ఇప్పుడు చెప్తారు. కావుననే దేర్ ఫోర్ ఆయన స్త్రీనే సమస్తముగా భావించు మానవుడు స్త్రీని తన వశమునందు ఉంచుకొనజాలని రీతి. ఇప్పుడు ఆమె లేకపోతే నేను బతకలేనంటాడు అంటే వీడు ఆమెను వశం చేసుకున్నట్టు కాదు, ఆమెకు వీడు దాసోహమైనట్టు కదా. అట్లా జీవుడు కూడా మాయ వలలో పడి ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ చూడండి, స్త్రీని సమస్తముగా భావించే మానవుడు స్త్రీని తన వశమునందు ఉంచుకొన జాలడు. అట్లా జీవుడు కూడా మాయా నదిని ఈది దాటలేడు, గురుమూర్తి లేకుండా దాటలేడు అది విషయం. మరి ఎట్ట దాటగలడు అంటే అదే చెప్తున్నాడు, మామేవయే ప్రపద్యంతే, మామేవా నన్ను మాత్రమే ఆడ, అది విషయం. నన్ను మాత్రమే అంటే ఇప్పుడు ఇందాక నిర్వాణ దశకంలో చెప్పారే, ఆ స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తి, అచల పరిపూర్ణ గురుమూర్తి, నిజమైన గురు పరంపరలో వచ్చినటువంటి గురుమూర్తి, వ్యాపారం చేయకుండా ఉండే గురుమూర్తి. వ్యాపారం అంటే బోధన వ్యాపారం చేయడు, కానీ ఆయన వ్యాపారం ఏదైనా ఉంటే, ఆయన కిరాణా కొట్టు ఉంటే ఆయన అదే చేస్తాడు, దాన్ని వదలడు. వదిలేసి జుట్టు పెట్టుకుని గడ్డం పెంచుకొని తిరగడు ఆయన. వేష భాషలు ప్రత్యేకంగా ఆయన ప్రదర్శించడు. అటువంటిది చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో లైన్ భావం మొదలైందండి. ఏకనిష్టతో అంటే పరిపూర్ణ గురుమూర్తి మాత్రమే నా శరణ్యము, త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి అనేటువంటి భావంతో ఆయన సద్గురుమూర్తి కోసం ఏకనిష్టతో ఎదురు చూస్తే అప్పుడు అనన్య భావము అంటారు దాన్ని. అనన్య భావము, అన్యభావం కాదు, అనన్య భావం, అవ్యభిచార భక్తి, అనన్య భక్తి. దీన్నే ఇక్కడ విశ్వరూపంలో 54 11వ అధ్యాయం 54వ శ్లోకంలో చెప్తారు ఈ మాట. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. విశ్వరూపం చెట్ట చివరన్నమాట 54వ శ్లోకం. అంటే అనన్య భక్తితో మాత్రం నన్ను చేరినటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క పరిపూర్ణ దర్శనం అవుతుంది. అతను లేని జీవితాన్ని గడపగలడు. పెట్టేశారు అప్పుడు ఆయన చూడండి. భక్తి తూ అని అంటే ప్రత్యేకమైన విషయం అర్థం. భక్త్యా త్వనన్యయాశ, భక్త్యా తూ మామూలు భక్తి కాదు, అనన్య భక్తి. అచల పరిపూర్ణ గురుమూర్తి పట్ల అనన్య భక్తితో శరణు వేడిన వారు మాత్రమే ఏం చేస్తారు? జ్ఞాతుం పరిపూర్ణాన్ని తెలియడానికి, ద్రష్టం పరిపూర్ణాన్ని చూడటానికి. ఎట్లా? తత్వేన ప్రవేశం, అతనికి ప్రత్యక్ష ప్రమాణం అవుతుందండి. తత్వరీతిగా పరిపూర్ణాన్ని తత్వరీతిగా, 24 తత్వాలు 25 తత్వరీతిగా కాదు, తత్వానికి అతీతం పరిపూర్ణమని, ఈ ప్రకృతికి అతీతమైన, ప్రకృతి పురుషులకు అతీతమైన, ద్వంద్వాతీతమైన, ద్వైదోష రహితమని. ప్రవేశం పరిపూర్ణంలోనే అతని ప్రవర్తన ఉంటుంది, పరిపూర్ణంగానే అతని ప్రవర్తన ఉంటుంది, పరిపూర్ణుడుగానే ఉంటుంది. అటువంటి వాడు నెక్స్ట్ శ్లోకం పక్కనే చెప్పేస్తాడు వాడి స్థితి ఎట్టుంటది. అట్లా ఆశ్రయిస్తే ఫలితం ఎట్టుంటుంది దాని పక్కనే 5వ శ్లోకంలో చెప్పేశాడు. ఏమంటాడు? మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. 4వ అధ్యాయంలో చెప్పి ఇక్కడ ముగించారు. అంటే అతను ఖచ్చితంగా నన్నే చేరుతాడు. అది వ్యాస పద్ధతి, దాన్నే సమాసంగా ఇక్కడ చెప్పారు మనకు. అనన్య భావంతో కేవలము నన్నే భజించు, నన్ను కాదు నన్నే, నో ఆప్షన్, అదే చాయిస్ బేస్డ్ క్రెడిట్ కాదు ఇది. ఓన్లీ ఒకటే, అదే, అది మాత్రమే, పరిపూర్ణుడిని మాత్రమే ఆశ్రయించాలి. అటువంటి వారు మాత్రమే ఈ నదిని దాటగలరు. జనన మరణ నది దాటాలంటే జనన మరణాన్ని జయించిన వాడి వల్ల అవుతుంది గానీ, జనన మరణ జయించిన వాడి వల్ల నన్ను దాటించడం అవుతుంది గానీ నాకు నేను ఎట్ట దాటేస్తాను? మాకు గుర్తుపెట్టుకోండి, మన శరీరం నావ లాంటిది అనుకోండి, దీనికి నావికుడు మాత్రం గురుమూర్తే.
మనకు మానవ జన్మ వచ్చేసింది, జనన మరణ నదిలో మానవ జన్మే మీ యొక్క తెప్ప యొక్క నావా, దీన్ని దాటించాలంటే మనం కైవర్త కేశవ, కైవర్తకుడు అంటే నావికుడు, కేశవుడు అంటే గురువు. ఈ దేహంలో ప్రవర్తన గురుమూర్తికి అర్పించి నేను లేని ప్రవర్తన చేసినప్పుడు మాత్రమే, అది సద్గురుమూర్తి దొరికినప్పుడు మాత్రమే, నిజ గురుమూర్తి దొరికినప్పుడు మాత్రమే ఈ నదిని దాటగలరు. ఇంకేదో ఆప్షన్ చెప్తున్నారు విందాం. వారిని గురించి ఇట్లా చెప్పొచ్చు. అయిపోయింది చూడండి. నిజంగా అబ్బా, వారు ఈ నదిని దాటే ఆవశ్యకతే లేదు. నేను చాలా సార్లు చెప్పాను మీకు ఈ విషయం. వాడికి జనన మరణ నది ఉన్నదా? మరి దాటేది నీకు చెప్పు. ఇంతసేపు దాటడానికి ఇంత కష్టం అని చెప్పి ఇప్పుడు దాటాల్సిన అవసరం లేదంటారే అని అడగచ్చు మీరు. ఆ విషయం తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి సులభంగా చూడండి, దాటేసిన తర్వాత ఎంత కష్టపడి దాటినామో చూడాలంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దిగుతావు నదిలా, దాటేసినా అయిపోయింది అట్లా అనమాట. వారు ఈ నదిని దాటవలసిన ఆవశ్యకతయే లేదు. జ్ఞానేశ్వరి చెప్తున్నారు, ఈ విషయం కూడా గమనించండి. అదే లేదు, దాటేదానికి ఇప్పుడు ఇది లేదు. ఉపాధి రహితం అయిపోయినాక ఏం దాడతాడు, ఏడు దాటినాడు, దాటేదానికి ఏడుంది అది ఏలన. ఎందుకంటే వారి ముందు గల ఈవలి ఒడ్డున నీరు ఉండనే ఉండదు. నీరు ఉండదంటే అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగ నేరము ప్రాణం. వాడు జీవిస్తున్నటువంటి జీవుడి కింద లెక్కే కదా, వాడు దాటేదేముంది, ఇంకా వాడు పుట్టినలేదు కదా. కాబట్టి ఆ దాటించేవాడే సద్గురు. ఇప్పుడు నేను చెప్పాను, ఆయన గురు సద్గురువు అనే మంచి నౌక లభించిన వారు. దాటాలంటే వస్తువులు ఉన్నాయి చూడండి, ఎన్ని వస్తువులు చూడండి. సద్గురు అనే మంచి పోలికలు చెప్తున్నారు, వర్ణిస్తున్నారు చూడండి, ఉపమాలంకారం. సద్గురు అనే మంచి నౌక లభిస్తే, అనుభవం అనే కౌపీనం బిగించి కట్టుకుంటే, ఆత్మబోధ అనే తెప్ప దొరికితే, ఆ అహంకారం అనే మిక్కుటముగా బరువును పారేస్తే, సంకల్ప వికల్పములనే అలల నుండి తప్పించుకుని కన్క్లూడ్ చేసినటువంటి విషయాసక్తి అనే తీవ్రమైన వాన దెబ్బ నుంచి కాపాడుకుని ఏకత్వపు రేవుకు చేరి, మీరు ఇందాక చెప్పిన మకుటం అదే, నిర్వాణ దశకంలోని మకుటం అదే. సదా సుషుప్త్యవస్థస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్, అది ఏకత్వపు రేవు. ఏకో అవశిష్ట కేవలోహం శివోహం అంటాడు. ఏకత్వపు రేవు అంటే సద్గురుమూర్తి దారి, సద్గురుమూర్తి జీవన విధానం వీడికి అలవాటు అయిపోతుంది. అప్పుడు వీడు కూడా మళ్ళీ గురువు అని కానీ శిష్యుడు కానీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పడం. ఏకత్వపు రేవుకు చేరి ఇక్కడ ఆత్మబోధ అనే బల్లకట్టు, ఇక్కడ పరిపూర్ణ బోధ అనే బల్లకట్టు అంటే బ్రిడ్జ్ అండి. బల్లకట్టు అంటే బ్రిడ్జి, అంటే వంతెన. వంతెన అంటే పరిపూర్ణ బోధామృతం అనేటువంటి వంతెనతో అందుకుని, ఆ వంతెన అందుకుని వెంటనే నిరాశ అయినది ఆవల ఒడ్డునకు చేరినట్టు వారు మాత్రమే. నిరాశ అయిన ఇంకోనికి ఆశ ఉండదు, ఆశను జయించుంటాడు గురుమూర్తి అనుగ్రహం చేత. నిరాశ వదిలేసి ఒడ్డునకు చేరినట్టు వారు మాత్రమే వెంట వెంటనే వైరాగ్యం అనే చేతులతో నెట్టుకుంటూ, చూడండి చేతులు, వైరాగ్యం అనే చేతులు. కానీ ఇంతకు ముందు చెప్పారు కర్మ అనే చేతులు చెప్పారు. చూసారా, కర్మ చేయకుండా ఉండలేవు, కర్మ చేత మోక్షం పొందలేవు. కర్మ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. పని చేయకుండా ఉండలేడు మనిషి, పని ద్వారా మోక్షం పొందలేడు. కాబట్టి వెంటనే వైరాగ్యం అనే చేతులతో నెట్టుకుని అహం బ్రహ్మాస్మి అనే శ్రద్ధ సామర్థ్యములను పైన తేలుచు అంతమున అనాయాసముగానే నివృత్తి తటము వద్దకు పోయి చేరగలడు. ఈ యొక్క మార్గంలో వీటి భావార్థాన్ని పదాలకు అర్థాలు తెలుసుకోకుండా సద్గురుమూర్తి ప్రత్యక్షంగా దొరికినప్పుడు మాత్రం ఇది సాధ్యం అండి. అలాంటి ఒక మామూలుగా దేహంతో ఉండేటువంటి సద్గురుమూర్తి వచ్చి చెప్పాల్సిందే. మీరు అన్నట్టు రమణ మహర్షి లాంటి వాళ్ళని నేను పోల్చుకోలేను కదా. కాబట్టి ఈ నిజంగా రమణ మహర్షి లాగా ఉండే వాళ్ళు చెప్పుకోరు కదా. అవునండి, ఇప్పుడు రామకృష్ణ పరమహంస కూడా నేను గురువుని అన్న చెప్పుకున్నారా?
ఆయన గురువు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనలాంటి గురువులు కానీ వాళ్ళకి గురువు ఏముందండి? అది వాళ్ళకు అది అది ఈ మార్గముల నుండి నన్ను భజించు వారు మాత్రమే మాయామేతాం తరంతితే మా మేవయ్యే ప్రపద్యంతే అన్నారు కదా. నన్ను భజించు వారు మాత్రమే ఈ మాయా నదిని దాటేస్తారు అంటే మళ్ళీ అది నది ఉందనుకోబాకండి అని పైన చెప్పారు మనకు. ఏమని? ఆ నదిని దాటాల్సిన అవసరం ఉండదు, అసలు నది లేదు, నా బొంద లేదు, నీకు వివరించి చెప్పడం కోసం ఇంత రామాయణం చెప్పారంటున్నాడు ఆయన. కానీ క్లియర్ అయిపోయిందండి. నేను లేనని జీవట్ లేదని తెలిస్తే నాలో మార్పులు రావడం మొదలవుతాయి. అదే జన్మహిత జీవన విధానం తండ్రి. అదే విధానం బాగుంది. కానీ ఇట్టి భక్తులు చాలా అరుదు, ఇట్టి వారు అధిక సంఖ్యలో కనిపించరు. నేను చెప్పానా ఇప్పుడు? జ్ఞానేశ్వరి చెప్పారు కదా. ఇప్పుడు ప్రపంచం మీద సమాజం మీద కనిపిస్తున్నటువంటి గురువులు అనుకుంటున్న శిష్యులు అనుకుంటున్న వారు ఇంతమంది లేరు అని జ్ఞానేశ్వరి చెప్తున్నారు. ఇటు వారు అధిక సంఖ్యలో కనిపించరు. పొలమని వరుసగా 50-60 మందిని సభ మీద కూర్చోబెట్టి వీళ్ళంతా గురువులు అనిపించేసి ఇదే దానికి శ్రోతలే లేరు, అందరూ గురువులు అయిపోయినారు. ఇంతమంది గురువులు ఉంటారా? గురుమూర్తి ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఇట్టి భక్తులు అరుదు, అట్టి వారు అధిక సంఖ్యలో కనిపించరు. ఎవరు ఇక్కడ చెప్తా ఉండేది? సత్శిష్యుడే అరుదు. మనుష్యానం సహస్రశి, ఇదే అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు మనం. కాబట్టి వేలాది మందిలో ఏ ఒక్కడికో మాత్రమే అటువంటి గురుమూర్తి దొరకడం, ఆ విధంగా అతను తరించబడడం జరుగుతుంది. అయితే ఇంత తెలిసిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు అటువంటి గురువులు పట్టుకోకుండా ఈ వ్యాపారస్తుల్ని నమ్మినారు అని మన ప్రశ్న అయితే దానికి సమాధానమే తర్వాత ఎపిసోడ్ 15వ శ్లోకం. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియవలను. దైవ సంబంధమైన నామాయ దాటుటకు వీలుగాదు, నన్నాశ్రయించువారు సులభముగా మాయను దాటగలరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పానండి. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి,
శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం